పరిశుద్ధమైన గ్రంథములో నుండి ఉపవాస యొక్క దినమున ఈరోజు ధ్యానించే వాటి భాగంలో యోబు గారి యొక్క జీవితము జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మొదటి భాగం నుంచి చదువుకోండి. 2వ అధ్యాయము మొదటి భాగం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని ప్రత్యుత్తరము ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైనట్టి యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చరిత్రమును విసర్జించిన వాడు భూమి మీద అతడి వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించిన అతడు ఇకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడని నుండగా అపవాది చర్మము కాపాడుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును ఇంకొక సారి నువ్వు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవుననెను. చాలు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం బట్టి యోబు గారి యొక్క జీవితంలో స్వయంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఈ అపవాది ఏమన్నానంటే, అయ్యా నీవు యోబు గారి యొక్క జీవితాన్ని చూచితివా అన్నాడు కదా. నీ సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చాలా. ఇక్కడ అతడు అంటే ఆలోచించితివా, యోబు గారి యొక్క జీవితంలో ఆలోచించితివా అని ప్రశ్నిస్తుంది. అతడు న్యాయవంతుడు, అతడు యథార్థవంతుడు, చెడుతనని విసర్జించినట్టు భక్తుడు అనగానే సాధనదే కదా. యోబు గారికి ఏ తక్కువ అండి? ఏ తక్కువ? ఒడ్డెలు ఎక్కువే కదా. ఎందులో అన్నీ భూమి పంటలు అన్నీ కూడా తనకు వాసత్వం కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి అతనికి ఏ తక్కువ అంటారు. అలా దేవుని ఎదుట పరిశీలిస్తుంది. ఎలా అంటే, యోబు గారి నీ సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి చరిత్రను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ఈ ఉదయకాల సమయంలో అతడి వంటి ఎవడు లేడంట. అనగానే ఆ సాత దుష్టుడు అన్నాడు కదా, అతనికి అన్నీ ఉన్నాయి కదా, అతడికి అన్నీ ఉన్నాయి కాబట్టి అతడు నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఒక్కసారి అతడు
నీ నామములో ఎరిగిన వాడు గనుక, అతడు యథార్థవంతుడు గనుక ఒక్కసారి నాకు సెలవిమ్ము అన్నాడు. వెంటనే అతన్ని సెలవిచ్చిన తర్వాత అతనిలో దూరి అతను ప్రవేశించి అతను నుండి ఆస్తులన్నీ పాడైపోయాయి. తన కుమారుడు తనకునంటే ఏదైతే కుటుంబం ఉందో అన్నీ కూడా తీసివేస్తూ వచ్చాడు సాతాను పేరు పెంచి. అయినప్పటికీ కూడా అతనుకున్నట్టు యావదాస్తి ఆస్తిని పాడు చేసే శత్రువులు దోచుకుని పోయారు. ఇక మిగిలిన శరీరం, ఆ శరీరాన్ని కూడా సాతాను ఏం చేసినట, ఆ శరీరాన్ని తున్నగలుగా వేసేసింది. అందులో ఏమి లేదు, మిగిలిలేదు. తన యొక్క శరీరము కూడా దేవునికి సాతాను యొక్క సమర్పించుకున్నాడు. అయినప్పటికీ కూడా అతడు ఎలా ఉన్నాడంటే నిలకడగా ఉన్నాడు. అపవాది చర్మంని పాడు చేసి కదా, పాడు అక్కడ చర్మ 4వ వచనము చదవడమ్మా. అపవాది చర్మము కాపాడుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తన కలిగినది ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహములను ఎత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నివసించి నిన్ను విడిచిపోవదనేను. ఇవన్నీ తీసివేసిండు అపవాది. అతనికి ఏదైతే ఆస్తుందో, అతనికి ఏదైతే ఉందో దుష్టుడికి అప్పగించాడు. అన్ని తనకున్న ఏదైతే ఉన్నాయో అన్ని ఆస్తి అన్ని కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇప్పుడు చూడు, నిన్ను దూషిస్తాడు అని నిన్ను దూషించి పోయేను అంటున్నాడు. నిన్ను దూషించిపోతాడు. ఆయనకు అన్ని ఉన్నాయి కాబట్టి, ఏబు గారికి అన్ని ఉన్నాయి. ఏదైనా తక్కువ? నిన్ను దూషించడానికి అన్నీ ఎక్కువే అనగానే అపవాది అతనికి ఏదైతే ఉందో అది నీకున్నట్టు ఆస్తిని సర్వనాశన దృష్టికి అప్పగించాడు. అయినప్పటికీ కూడా అతడి ఎలా దూషించలేదు కదా. తన ప్రాణం మాత్రము దుష్టుడు ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడంటే తన ప్రాణం మాత్రమును కాపాడుకో, ఇక మిగిలినంత నువ్వు తీసుకో, అతని పరీక్షించు, అతని సర్వనాశనమును చేసి. అయినప్పటికీ కూడా దేవుడి పైన అతడు యథార్థవంతుడు అన్నావు, నీతిమంతుడు అన్నావు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అన్నాడు. భూమి మీద అతడు అంటే ఎవడు లేడను కాబట్టి నువ్వు అన్నావు అని అలాగా చెప్పగలిగినట్టు మాట నిజమేనా అనగానే తనకున్నట్టు ఏదైతే ఉందో ఇంపుగా నిండుగా ఉందో నింపుగా నిండుగా ఉందండి ప్రతి దానికి కూడా దుష్టునికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఇక మిగిలిన శరీరం కూడా పోయింది, ఇక ప్రాణముతో ఉన్నాడు. కాబట్టి ఏబు గారు ఎలా మొదలు పెడుతున్నారంటే 3వ అధ్యాయంలో ఉంది కదా, ఎలా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ 3వ అధ్యాయం మొదటి భాగం చదవమ్మా. ఆ తర్వాత ఏబు మొదలుపెట్టి తన పుట్టిన దినమును చెప్పించను. ఏబు ఇలాగ నేను నా తల్లి గర్భద్వారమును అది మూయినందుకును నా నేత్రములకు అది బాధగాను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోను గాక. మగపిల్లలు పుట్టిన ఆ దినము అంధకారమగునా కాక పైనుండి దేవుడు దానిని నొచ్చుకుంటును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపగా కాక. అయితే ఇక్కడ ఏబు యొక్క పుట్టిన దినము ఏబు గారు అన్నారు కదా, ఎలా అన్నారంటే మాట్లాడి కొనసాగించారు. అంటే ఆ తర్వాత ఏబు మొదలు పెట్టిన తాను పుట్టిన దినము చెప్పించింది. ఏబు కలిగిన సమస్యలు అటువంటి
అటువంటి ఇప్పుడు మన యొక్క జీవితంలో యథార్థంగా జీవించినటువంటి వ్యక్తులకి అనేకమైన సంశయాలు, ఆ సంశయాలు నిలబడాలి. దేవుడితో మాట్లాడి కొనసాగించాడు. ఎలా అంటే అతడు నా పుట్టిన దినము తాను పుట్టిన దినమున చెప్పింపబడ్డది దేవునితో అంటున్నాడు. కాబట్టి అతడు ఏబు గారి యొక్క జీవితం అలాగే ఉంది. ఏబు యొక్క జీవితము అలా ఉంది. అయినప్పటికీ కూడా దేవుడి మందిరాన్ని వదిలిపెట్టలే, దేవుడిని ప్రార్థించడం వదిలిపెట్టలే. ఉపవాస యొక్క దినమున దేవుడి మందిరంలో అలా క్షీణించాడు, తన శరీరమును కృషించింది. అయినప్పటికీ కూడా దేవుళ్ళు కూడా అతడు ఏ మాత్రమును వదిలిపెట్టలే. అందుకే ఏబు గారు ఏమని అన్నాడంటే మొదటి అధ్యాయంలో మొదటి భాగం చదవమా. ఊజు దేశమునందు ఏబు అనే ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఏడుగురు కుమారుడు ముగ్గురు కుమార్తెలను కలిగిను. 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది. చాలండి. ఎంతమంది ఉన్నారంట? వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా? అందరూ దుష్టుడు నాశనం చేసింది. ఆ కుటుంబంలో ఏ ఒక్కరు లేడు. ఏబు భార్య ఉండదు, ఏబు భార్య తప్ప ఎవ్వరు లేరు. ఆస్తి లేదు, అన్ని పాడైపోయాయి, నశించిపోతూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా తన శరీరం కూడా పాడైపోయింది. కాబట్టి ఏబుకి కలిగినది ఎటువంటిదంటే అన్ని కోల్పోయినా దేవుడికి మాత్రం ప్రార్థించక మానలే. దేవుని యందు భయభక్తులు కలిగినంటే అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినంటే నీతిమంతుడు కనుక తన యొక్క జీవితంలో నిలకడగా ఉంది. ఈరోజు మనకు చిన్న సమస్య వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని మర్చిపోతూ ఉంటాం, ప్రార్థించడము, ఇంకా ఉపవాస ప్రార్థన అన్ని విధాలుగా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఏబు గారి నిలకడగా ఎలా ఉందో అతనికి జీవితంలో ముందున్నటి జీవితం ఎలా ఉంది అంటే కీర్తన 127 అధ్యాయంలో కీర్తన గ్రంథము 128 వచనం చదవనమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించుదువు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఆశీర్వదింపబడ్డారండి? అన్ని కోల్పోయాయి కదా, ఆస్తి కోల్పోయింది. ఇక అతను కొన్నంటి పని వాళ్ళు కోల్పోయారు, పిల్లలు కోల్పోయారు. మరి ఎలా సాధ్యమైంది అంటే అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా ఆస్వాదింపబడతాడు. తన యొక్క జీవితంలో ఓర్పు సహనము కలిగినట్టు ఏబుగా ఆయనకి కలిగిన ఇవన్నీ కూడా నీలోకిలో నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నందును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నందురు. యెహోవా యందు భయభక్తి కలిగినట్టు వాడు అలాగా ఆస్వాదింపబడాలంటే మనకంతా ఓపిక ఉండదు కదా.
ప్రియ సహోదరుడా, సోదరి, అన్నీ ఓపిక కలిగినట్టు పరిచర్య. నీ సేవకుడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని దుష్టుడు ఆ మాట ప్రకారంగా సెలవు తీసుకుని యోబు గారి జీవితాన్ని సర్వనాశనం చేసింది. పని వాళ్ళు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి. కానీ మరలా దేవుడు ఇచ్చారంటే ఎలా ఇచ్చారంటే ఆ ఆస్తి 5వ వచనంలో చదవమ్మా. అదే 128 కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకును క్షేమమును కలుగుటకు చూచినవు. పిల్లలను చూచినవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండను. ఇన్ని కదా, ఇన్ని ఓపిక. కాబట్టి యోబు యొక్క జీవితంలో ఇన్ని సహవాసం కలిగారు. కాబట్టి యోబు యొక్క జీవితంలో అన్ని కోల్పోయారు, మరలా ఇచ్చారు. అంతకంటే ఐశ్వర్యం ఇచ్చారు, అంతకంటే గొప్ప ఐశ్వర్యం ఇచ్చారు, గొప్ప ఆశీర్వాదము కలిగిన యోబుగా ఉన్నాడు. ఇంతకు ముందు కాకుండా అంతగా ఎక్కువగా ఇచ్చాడు. ఆయన ప్రార్థించడానికి సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, దేవుని మందిరంలో నుండి నిన్ను ఆశీర్వదించును. అతను మాత్రమే చెలవద్దు. ఈనాడు కూడా మనము దేవుని మందిరం నుంచి మనం ఆశ్రయింపబడాలి. ఇంకా ఏమన్నారంటే నీ పిల్లల్ని నువ్వు చూచితవు, ఇశ్రాయేలు మీద నీకు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలు మీద సమాధానము, దేవుని యొక్క బిడ్డల మీద సమాధానం వచ్చింది. ఇన్ని కదా మొదటి భాగంలో మనము యోబు గారి శ్రమలు చూస్తూ వచ్చాము. తర్వాత దేవుడు అన్ని కోల్పోయినా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంట, దేవుడిచ్చినంత ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంట. నీలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి నందును, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలి మొక్క వల్లే పచ్చగా. ఒలి మొక్క ఎలా ఉంటుందమ్మా? పచ్చగా ఉంటది కదా. ఎక్కడ ఉంటది అది? సముద్రంలో ఉండొచ్చు కదా. ఇక సముద్రం పక్కన ఉంటాయి ఒలి మొక్కలు, బాగా పచ్చగా ఉంటాయి. ఎప్పుడు కూడా తన ఆకు వాడేదనేది లేదు, అది పచ్చగా ఉండేది. అది దేవుడు పోల్చి పిల్లలకి చెప్పగలుగుతూ వచ్చారు. తర్వాత నీకు దేవుని యొక్క మందిరంలో నుండి నేను ఆస్వాదిస్తున్నాను, సియోనులో నుండి యెహోవా యందు భయభక్తి కలిగిన వాళ్ళు ఇలాగా ఆస్వాదింపబడతాం. మనం ఆస్వాదింపబడాలంటే ముందుగా మనము శ్రమలో దేవుని దూషించకూడదు. దుష్టుడు పొంచి ఉంటా, అతడు న్యాయవంతుడా, యథార్థవంతుడా, నిజమేనా, అతడు చరిత్రను సతించిన వాడినా, ఇది ఉత్తిదే అని అతనికి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను నమ్మను అని ఒక్కొక్కటి తన ఏదైతే ఉందో అన్నీ తీసేశారు. తన కుమారులు, కూతుళ్ళు అన్నీ, తనకి ఏదైతే ఉందో ఆస్తి అన్నీ తీసివేశారు. అయినప్పటికీ కూడా యోబు గారు అంత నిలకడగా, అంత ప్రార్థన మొదలుపెట్టారు. నా పుట్టిన దినము కూడా శ్రమలు అండి, అక్కడ అన్నారు కదా, నా పుట్టిన దినము కూడా శ్రమలతో తాను పుట్టిన దినము చెప్పించాను ఏంటి. మనం అంటాం కదా, నేనంటాను నా పుట్టిన దినం కూడా శపించాలని విధానం తెచ్చుకుంటా ఉంటాం. కానీ మన యొక్క పుట్టిన దినము ఇది దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడిచి మన యొక్క భక్తి, మన యొక్క ప్రార్థన పట్టుదల కలగాలి. ఆ ప్రార్థన పట్టుదల కలిగినట్టు ప్రార్థన ఉండాలి. దేవుని మహిమా మందిరం జగులో ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం జగులో ఆరాధనాలయం, అదియో మరియా
ఇసాకు బలియ అర్పణ స్థలము. యోబు గారు కూడా ఆ మహిమ మందిరములో ఆస్వాదింపబడినట్టి వాడుగా కనిపిస్తున్నారు. మనము కూడా శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో మన ఆస్తి పోయినా మనకున్నట్టు ఏదైతే తీసివేస్తాడో అందులో మనము సంతోషపడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకు మానవుడిచ్చినట్టు ఆస్తి కాకుండా దేవుడిచ్చిన ఎలా అంట, పిల్లల్ని ఆస్వాదింపబడతారు. పిల్లల్ని చూస్తూ ఇశ్రాయేలు ప్రజలకు నీకు సమాధానం వచ్చిన గాక కదా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి పిల్లలందు మీరు సమాధానం కలిగి ఉంటారు. జీవిత కాలం అంతయో యెరూషలేమునకును క్షేమము కలుగునట్లు, అలాగే మన జీవిత కాలం అంతా ముందు మనము శ్రమలో నడవాలి, కష్టాల్లో నడవాలి, అనుభవించాలి. గనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. యోబు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. చిన్న వాటిని దేవుడు దీవించిన గాక. ఆమేన్.